హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 4వ తారీఖు అండ్ డిసెంబర్ 2020కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి ఈరోజు వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో యాక్చువల్గా నేను కరెంట్ అఫైర్స్ చేయకపోవడానికి రీజను నేను బిజీ అయ్యి ఉండి కాదు, ఆర్టికల్స్ కేవలం 3 మాత్రమే నా దగ్గరికి రావడం జరిగింది, అందుకోసమే నేను చేయలేదు. ఆ ఆర్టికల్స్ని ఈరోజు ఇంక్లూడ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీకు చాలాసార్లు చెప్పాను, ఒకవేళ నేను ఏదైనా ఒక రోజు చేయలేకపోతే ఉండి కూడా చేయలేకపోతే ఆ తర్వాత రోజైనా నేను ఖచ్చితంగా వాటిని ఇంక్లూడ్ చేస్తాను తక్కువగానే ఉంటే. అండ్ ఒకవేళ నేను చేయలేకపోయినా ఆ తర్వాత రోజు మీకు ఏదో విధంగా ఆర్టికల్స్ని అందజేయడానికి ప్రయత్నిస్తానని చెప్పాను మీ అందరికీ కూడా. అందుకని సో మీకు ఇబ్బంది కలగకూడదు, నా ఉద్దేశం అదే. అయితే గైస్, మన ఛానల్కి సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్స్ యొక్క క్విజ్, ఆ ముందు రోజు యొక్క క్విజ్, ఆ ముందు రోజు క్విజ్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను వెబ్సైట్ ద్వారా. అది మన వెబ్సైట్, సపోర్ట్ చేయండి. అక్కడికి వెళ్ళి మీరు క్విజ్లో అయితే పార్టిసిపేట్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎలాంటి లాగిన్ అవసరం లేదు, ఏమీ ఇవ్వకుండానే డైరెక్ట్గా మనము లింక్ ఓపెన్ చేసి క్విజ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా అందులో జాబ్ అప్డేట్స్ కావచ్చు, ఇంకా ఫ్యూచర్లో ఇంపార్టెంట్ పీడిఎఫ్లు అన్నీ కూడా, పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్లు కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అంతేకాకుండా లేటెస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే ఉపయోగపడతాయో అలాంటి న్యూస్ ప్రొవైడ్ చేస్తున్నా, జాబ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఒకసారి ఆ వెబ్సైట్ని విజిట్ చేయండి గైస్. చూడండి, టైమ్ కిడ్ ఆఫ్ ది ఇయర్గా ఇండో అమెరికన్ బాలిక, ఈవిడే అన్నమాట అమ్మాయి. చూడండి, 15 ఏళ్ళ ఇండియన్ అమెరికన్ అనమాట అమ్మాయి. ఇండియన్ అమెరికన్ ఎందుకు అంటారంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు ఇండియా నుండి వలస వచ్చి అక్కడ స్థిరపడిన వారికి, అమెరికాలో స్థిరపడిన వారిని ఇండియన్ అమెరికన్ అంటారనమాట. సో 15 ఏళ్ళ ఇండియన్ అమెరికన్ గీతాంజలి రావుకు అరుదైన గుర్తింపు లభించిందండి. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ అందరికీ తెలుసు కదా, ఈ మ్యాగజైన్ బాలశాస్త్రవేత్తను కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తించింది. తాగునీటి కాలుష్యం, డ్రగ్స్ వాడకం, సైబర్ వేధింపులు తదితర సమస్యలకు గీతాంజలి రావు టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్నారని టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ప్రచురించారు. అంటే చెప్పింది, అంటే 5,000 మందితో పోటీపడి ప్రతిష్టాత్మక టైమ్ మ్యాగజైన్ తొలి కిడ్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపుకు ఆమె సాధించింది. టైమ్ మ్యాగజైన్ కోసం ఆమెను ప్రఖ్యాత టాలీవుడ్ నటి అంజలీనా జోలీ వర్చువల్ విభాగంలో ఇంటర్వ్యూ చేశారు. విధానంలో గమనించడం, ఆలోచించడం, పరిశోధించడం, ఫలితం సాధించడం, సమాచారం ఇవ్వడం, ఇదే తన ప్రయోగ విధానమని సో జోలీకి ఆమె వివరించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి సృజనాత్మక, శాస్త్రీయ దృక్పథం గల యువతతో ఒక అంతర్జాతీయ బృందాన్ని ఏర్పాటు చేయాలన్న తన ఆశయాన్ని వెల్లడించారు. కనిపించిన ప్రతి సమస్యను పరిష్కరించాలనుకోవద్దు, మిమ్మల్ని బాగా కదిలించిన సమస్యపై దృష్టి పెట్టండి అని ఆమె సహచర యువతకు పిలుపునిచ్చారు. నేను చేయగలిగానంటే ఎవరైనా చేయగలరు అని స్ఫూర్తినిచ్చారు. పాత తరం ఎదుర్కొన్న సమస్యలతో పాటు కొత్త సమస్యలను తన తరం ఎదుర్కొంటుందని ఆమె వివరించారు. అందరినీ సంతోషంగా చూడాలనుకోవడం తన ఆశయమని చెప్పారు. మార్పు కోసం సైన్స్ని ఎలా వాడాలన్న ఆలోచన తనకు 2వ లేదా 3వ తరగతిలో ఉండగానే వచ్చిందని ఆమె చెప్తున్నారు. సో ఇదండి, ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టైమ్స్ మ్యాగజైన్ కిడ్ ఆఫ్ ది ఇయర్. అయితే కిడ్ ఆఫ్ ది ఇయర్ని ఎవరిని ఎంపిక చేశారు, అమ్మాయి పేరేంది, ఆవిడెవరు, ఎందుకు ఆమెని ఎంపిక చేశారు, ఇవి తెలుసుకోండి చాలు. నెక్స్ట్, భారత సంపన్న మహిళ రోషిని నడార్. అర్థమైంది కదా. చూడండి, యాక్చువల్గా టాప్ 10 సంపన్న మహిళల జాబితాను రిలీజ్ చేశారు. అందులో మన ఇండియాకి చెందిన రోషిని నడార్ గారు భారత్లో సంపన్న మహిళగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అదేంటో చూద్దాం. HCL టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నడార్ మల్హోత్రా భారత్లో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. 54,850 కోట్లతో సంపన్న మహిళల జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత 36,000 కోట్లతో బయోకాన్ను చెందిన కిరణ్ మజుందర్ షా, 21,340 కోట్లతో USVకి చెందిన లీనా గాంధీ తివారీ వరుస స్థానాల్లో నిలవడం జరిగింది. కోటక్ మహీంద్రా బ్యాంకు సంబంధించిన కోటక్ వెల్త్ మేనేజ్మెంట్, హురూన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన కోటక్ వెల్త్ హురూన్ లీడింగ్ వెల్దీ ఉమెన్, గుర్తుపెట్టుకోండి. కోటక్ వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు, హురూన్ ఇండియా వాళ్ళు సంయుక్తంగా కోటక్ వెల్త్ హురూన్ లీడింగ్ వెల్దీ ఉమెన్ ఈ యొక్క నివేదికని రిలీజ్ చేయడం జరిగింది. ఆ నివేదికలో ఈమె ఫస్ట్ ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా. అయితే ఇక్కడి నుండి మనం పక్కన పెట్టాలి, ఇదంతా కూడా మనకు అవసరం లేదు. కాకపోతే ఆ యొక్క లిస్ట్లో వాళ్ళు ఇచ్చిన టాప్ 10లో ఉన్న మహిళల జాబితా ఏంటో చూద్దాం. చూడండి, ఫస్ట్ పేరు చూసుకుంటే రోషిని నడార్ మల్హోత్రా. ఈమె యొక్క సంపద 54,840 కోట్లు. ఈమె ఉన్న కంపెనీ వచ్చేసి HCL టెక్నాలజీస్.
ఆమె యొక్క ఉండే ప్లేస్ వచ్చేసి ఢిల్లీ. తర్వాత సెకండ్ ప్లేస్ కిరణ్ మజుందర్ షా 36,600 కోట్లు, కంపెనీ వచ్చేసి బయోకాన్, ఉండేది బెంగళూరు. తర్వాత లీనా గాంధీ తివారీ 21,340 కోట్లు, ఉండేది కంపెనీ వచ్చేసి యూఎస్వి, కంపెనీ ఉండేది వచ్చేసి ముంబై. అండ్ నీలిమా మేటపర్తి 18,620 కోట్లు, కంపెనీ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీ, ఉండేది హైదరాబాద్. నెక్స్ట్ వచ్చేసి రాధవేంబు, ఈ యొక్క సంపద వచ్చేసి 11,590 కోట్లు, జోహో కంపెనీ, ఉండేది చెన్నైలో. జయశ్రీ ఉల్లాల్ 10,220 కోట్లు, అరిస్టా నెట్వర్క్ కంపెనీ, ఉండేది వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో. తర్వాత రేణు ముంజల్, సో ఈ కంపెనీ వచ్చేసి సంపద 8,690 కోట్లు, సో కంపెనీ వచ్చేసి హీరో ఫిన్కార్ప్, ఉండేది న్యూఢిల్లీలో. తర్వాత మలైకా చిరాయి అమీన్ 7,570 కోట్లు, కంపెనీ వచ్చేసి అలంబిక్ ఫార్మాస్యూటికల్స్, వడోదర. నెక్స్ట్ వచ్చేసి అను అగా అండ్ మెహరా పుడుంజీ 5,850 కోట్లు సంపద, సో కంపెనీ వచ్చేసి థెరమాక్స్, ఉండేది పూణేలో. తర్వాత లాస్ట్లో ఫల్గుని నాయర్ అండ్ ఫ్యామిలీ 5,410 కోట్లు, ఉండేది కంపెనీ వచ్చేసి న్యాకా, ఉండేది వచ్చేసి ముంబై. ఇది వీళ్ళ జాబితా. వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జాబితాలో మహిళల సగటు సంపద 2,725 కోట్లు పైగా ఉంది. కనీసం 100 కోట్ల ఆస్తి కలిగిన మహిళలకు మాత్రమే ఈ జాబితాలో చోటు కల్పించారనమాట. ఈ జాబితాలో 19 మంది మహిళలు హురూన్ ఇండియా రిచ్ లిస్ట్ 2020లో కూడా వీళ్ళు చోటు దక్కించుకున్నారు. 6 మహిళలు హురూన్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2020లో కూడా చోటు సంపాదించారు మన ఇండియా వాళ్ళు. 2025 నాటికి భారత్ $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే మహిళల పాత్ర ఎంతో కీలకమని కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్త్ మేనేజ్మెంట్ CEO వైసర్య దాస్ చెప్పారు. ఈ జాబితాలో చోటు పొందిన మహిళల్లో 19 మంది వయసు 40 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగానే ఉందని చెప్పడం జరిగింది. చూడండి. ఓకే, తర్వాత వచ్చేసి మద్రాస్ హైకోర్టు జడ్జీలుగా భార్యాభర్తలు. ఏంది ఇది చెప్పడం అంత అవసరమా మీరు అనుకోవచ్చు, కానీ అవసరం. ఎందుకంటే ఇది ఒక మన దేశ రాజ్యాంగానికి సంబంధించి జ్యుడిషియల్కి సంబంధించిన మ్యాటర్ కాబట్టి. మద్రాస్ హైకోర్టు చరిత్రలో ఒక అరుదైన సంఘటన జరిగింది. జస్టిస్ మురళీ శంకర్ కుప్పురాజు, జస్టిస్ తమిళ్ సెల్వి టి వలయపాలెం, వీళ్ళు భార్యాభర్తలు. వీరిద్దరూ ఒకేసారి బుధవారం మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు మరో 8 మంది న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా పదవ బాధ్యతలు చేపట్టిన న్యాయమూర్తులకు స్వాగతం పలుకుతూ అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ మద్రాస్ హైకోర్టులో ఇలా భార్యాభర్తలిద్దరూ ఒకేసారి న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదే ఫస్ట్ టైం అని. తిరుచిలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జిగా ఉన్న మురళీ శంకర్ కుప్పురాజు, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కి రిజిస్టర్డ్ జ్యుడిషియల్గా ఉన్న తమిళ్ సెల్వి టి వలయపాలెం 1996లో పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది పంజాబ్లోని హర్యానా హైకోర్టులో జస్టిస్ వివేక్ పూరి, అర్చనా పూరి అనే దంపతులు ఒకే రోజు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఢిల్లీ హైకోర్టులో ఇటువంటి సంఘటన జరిగింది. 2009లో ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ ఏకే పాఠక్, ఇంద్రామీత్ కౌర్ దంపతులు హైకోర్టు న్యాయమూర్తులుగా ఒకే రోజు బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఇది తమిళనాడు చరిత్రలో ఈ కుప్పురాజు కావచ్చు, ఈ తమిళ్ సెల్వి, వీళ్ళిద్దరూ కూడా న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయడము ఇదే ఫస్ట్ టైం తమిళనాడులో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇన్స్పైర్ ఇండియా సదస్సులో నరేంద్ర మోదీ ప్రసంగం. 14-11 తేదీల్లో ఫిక్కీ ఏజిఎం, అంటే 11 నుండి 14 జరుగుతుందన్నమాట ఈ ఫిక్కీ ఏజిఎం. ఇన్స్పైర్ ఇండియా థీమ్ ఆధారంగా, గుర్తుపెట్టుకోండి, ఇన్స్పైర్ ఇండియా థీమ్ ఆధారంగా జరుగుతున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం, దీన్నే AGM అంటారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొననున్నారు. డిసెంబర్ 11 నుండి 14 తేదీల్లో జరిగే వర్చువల్ సదస్సును మోదీ ప్రారంభించి తన ఆలోచనలు, లక్ష్యాలను పంచుకుంటారని ఫిక్కీ అనౌన్స్ చేసింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర కేంద్ర మంత్రులు గడ్కరీ, పీయూష్ గోయల్, జైశంకర్, రవిశంకర్ ప్రసాద్ హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే వివిధ దేశాల నుంచి 10,000 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పార్టిసిపేట్ చేస్తారంట. మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, ఆల్ఫాబెట్ మాజీ CEO ఎరిక్ స్మిత్, టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, కెడిలా హెల్త్ కేర్ చైర్మన్ పంకజ్ పటేల్, ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ CEO రితీష్ అగర్వాల్ వంటి ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారన్నమాట, ఈ 10,000 మందిలో. ఓకే, ఇన్స్పైర్ ఇండియా సదస్సులో నరేంద్ర మోదీ గారు ప్రసంగిస్తారు 11-14 ఈ తేదీల్లో. ఓకే, నెక్స్ట్ 30 ఏళ్ళ తర్వాత చైనాకు మన బియ్యం. చూడండి, మన దేశం నుంచి బియ్యం కొనుగోలు చేసేందుకు చైనా ముందుకు వచ్చింది. భారీ మొత్తంలో దిగుమతులను ప్రారంభించిందనమాట వాళ్ళ దేశానికి. భారత్ నుంచి బియ్యం కొనుగోలు చేపట్టడం 30 ఏళ్ళ తర్వాత ఇదే ఫస్ట్ టైం అంట. గతంలో నాణ్యత సాకుతో కొనుగోళ్లు నిలిపేశారనమాట 30 ఏళ్ళ క్రితం. ఇప్పుడు మళ్ళీ దిగుమతులకు మొగ్గు చూపుతోంది.
లడఖ్ ఉద్రిక్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం ఆసక్తికరంగా ఉందన్నమాట. ఏంది మనకి ఇటువైపు యాంటీగా ఉన్నారు, ఇటువైపు ఏమో ఈ మార్కెటింగ్ చేస్తున్నారని. భారత్ నుంచి బియ్యం దిగుమతులను చైనా ప్రారంభించిందని బియ్యం మిల్లుల ప్రతినిధులు వెల్లడించారు. అంతర్జాతీయంగా బియ్యం సరఫరాను కఠినతరం చేయడం, ధరల తగ్గింపు నేపథ్యంలో చైనా కొనుగోలుకు ముందుకు వచ్చినట్లు చెప్పింది. బియ్యం ఎగుమతుల్లో ప్రపంచంలో భారత్ అతిపెద్ద దేశంగా ఉండగా చైనా అతిపెద్ద దిగుమతిదారిగా ఉందన్నమాట. బియ్యాల ఎగుమతుల్లో మన ఇండియా ఫస్ట్. ఏడాదికి దాదాపు 4 మిలియన్ టన్నుల బియ్యాన్ని డ్రాగన్ దిగుమతి చేసుకుంటుంది చైనా. అయితే నాణ్యతాపరమైన అంశాలను చూపుతూ గతంలో మన బియ్యం కొనుగోళ్లను చైనా ఆపేసింది. మళ్ళీ ఫస్ట్ టైం చైనా మన బియ్యం కొనుగోళ్లు చేపట్టింది. తరువాత పంట ఉత్పత్తుల్లో నాణ్యతను బట్టి వచ్చే ఏడాది దిగుమతులు పెంచుకునే అవకాశం ఉందని బియ్యం ఎగుమతిదారులు సంఘం అధ్యక్షుడు బివి కృష్ణారావు తెలిపారు. టన్నుకు $300 చొప్పున 1,00,000 టన్నులు డిసెంబర్-ఫిబ్రవరి మధ్యస్థ రకం బియ్యం ఎగుమతులకు చైనా ఒప్పందం కుదుర్చుకున్నట్లు వాణిజ్య అధికారులు వెల్లడిస్తున్నారు. సాధారణంగా థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్ దేశాలకు చైనా సాంప్రదాయ బియ్యం ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ దేశాలు గుర్తుపెట్టుకోండి. థాయిలాండ్, వియత్నాం, మయన్మార్, పాకిస్తాన్ దేశాలు చైనాకు సాంప్రదాయ బియ్యం ఎగుమతి దేశాలుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు మన ఇండియా కూడా కలబోతుంది. కాకపోతే మన ఇండియా సాంప్రదాయం కాదు, ఎందుకంటే ఆపేసింది కాబట్టి. ఒక 30 years ముందే ఆపేశారంట, నాణ్యత వల్ల లేదని అది ఇదని. మ్యాక్సిమం ఇప్పుడు కొరత వల్ల మేబీ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవచ్చు మేబీ. నెక్స్ట్, సిసిఎంబి శాస్త్రవేత్త డాక్టర్ రాజన్ శంకర్ నారాయణ్కు, తన పేరు డాక్టర్ రాజన్ శంకర్ నారాయణ్. ఇతను ఎవరు? సిసిఎంబి శాస్త్రవేత్త. ఇతనికి ఇన్ఫోసిస్ ప్రైజ్ 2020 అవార్డు రావడం జరిగిందండి. ఈ అవార్డు పేరు గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో పురోగతికి తోడ్పాటు అందించిన 6 ప్రముఖ శాస్త్రవేత్తలు, పరిశోధకులకు ఇన్ఫోసిస్ ప్రైజ్ 2020 అవార్డు అందజేస్తున్నట్లు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ISF ప్రకటించింది. అవార్డు అందుకోనున్న శాస్త్రవేత్తల జాబితాలో సిసిఎంబి హైదరాబాద్లో పనిచేస్తున్న డాక్టర్ రాజన్ శంకర్ నారాయణ్ ఉన్నారు. ప్రోటీన్ అణువుల తయారీకి ఎలాంటి దోషాలు లేకుండా జన్యుకోడ్ ట్రాన్స్లేషన్ తోడ్పాటుకు గాను లైఫ్ సైన్సెస్ విభాగంలో డాక్టర్ రాజన్ శంకర్ నారాయణ గారికి అవార్డు అనేది దక్కడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇతనితో పాటు మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ప్రొఫెసర్ హరిబాలకృష్ణన్, CSSS సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్కి చెందిన డాక్టర్ ప్రాచి దేశపాండే, శాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సౌరవ్ చటర్జీ, IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి చెందిన ప్రొఫెసర్ అరిందమ్ ఘోష్, హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ రాజ్ జెట్టి ఉన్నారు. వీరంతా ఇన్ఫోసిస్ ప్రైజ్ 2020కి ఎంపికయ్యారనమాట. ఓకే, సో ఈ అవార్డులు ఎవరు ఇస్తారు? ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. విజేతలకు గోల్డ్ మెడల్, ₹1,00,000 బహుమతి ఇస్తారనమాట. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి ఇది. తర్వాత 5,172 కోట్లు సమీకరించిన ఫోన్పే. సో ఫోన్పే నుంచి పాక్షికంగా వైదొలిగిన ఫ్లిప్కార్ట్. యాక్చువల్గా వాల్మార్ట్ అందరికి ఐడియా ఉంటుంది. వాల్మార్ట్లో ఈ ఒక సంస్థలు ఏది? ఫోన్పే కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు. అయితే ఫోన్పే, ఫ్లిప్కార్ట్ కంబైన్డ్గా ఉన్నాయి ఇప్పటివరకు. అయితే సొంతగా ఫోన్పే తనకు కావాల్సిన నిధులు సేకరించుకోవడంతో సో ఫ్లిప్కార్ట్ దానిని లెఫ్ట్ అయిపోయింది అనమాట. అంటే ఇప్పుడు ఇది ఒక స్వతంత్ర కంపెనీగా, ప్రత్యేక సంస్థగా పనిచేస్తుంది ఫోన్పే. ఇంకా ఈ కంపెనీ మాకు మదర్ కంపెనీ, ఆ కంపెనీ ఉండదు. కానీ వాల్మార్ట్లోనే పనిచేస్తుంది, వాల్మార్ట్కి సంబంధించిన కంపెనీ. కాకపోతే ఇండివిజువల్ కార్యకలాపాలు చేపడుతుంది అనమాట ఇకపై ఫోన్పే. సో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ బయటకు వచ్చేసింది. తాజాగా ఫోన్పే సంస్థ $70 కోట్ల అంటే 5,172 కోట్ల పెట్టుబడులు సమకరించుకుంది. ఫ్లిప్కార్ట్ మాతృ సంస్థ అయిన వాల్మార్ట్తో సహా ప్రస్తుత ఇన్వెస్టర్ల నుంచి ఈ నిధులను ఫోన్పే సమకరించింది. ఈ తాజా పెట్టుబడుల ప్రకారం ఫోన్పే విలువ $550 కోట్ల అని, అంటే 41,250 కోట్ల అంచనా. ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిన్నీ బన్సాల్ ఫోన్పే డైరెక్టర్గా చేరతారు. అర్థమైంది కదా? అది ఫోన్పేలో మెజారిటీ వాటాదారుగా ఫ్లిప్కార్ట్ కొనసాగుద్ది. ఇది మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఇక దీని హ్యాండ్లింగ్ ఉండదు. కాకపోతే ఒక ప్రధాన పెట్టుబడిదారు, వాటాదారుడిగా, షేర్ హోల్డర్గా ఫ్లిప్కార్ట్ అయితే ఉంటుంది. కానీ దీని నియంత్రణలో ఉండదు. అది నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఎడిటోర్లు అండి. ఈ ఎడిటోర్లు చాలా ఆసక్తికరమైన ఎడిటోర్లు. ఎందుకంటే పాపం ఢిల్లీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. వ్యవసాయ, విద్యుత్ చట్టాలపై అతి ముఖ్యంగా పంజాబ్ రైతుల వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈ వ్యతిరేకత ఎందుకు చూపిస్తున్నారు, ఈ చట్టాల్లో ఏమంత తప్పు ఉంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. మంచి ఎడిటోర్లు వస్తే ఫైనల్గా ఇప్పుడు నాకు వచ్చింది అనిపించింది. సో దాన్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానివల్ల రైతులకు వచ్చే నష్టాలు ఏందో మనం తెలుసుకోవచ్చు. విద్యుత్ చట్టం కూడా రైతు మీద డిపెండ్ అయి పనిచేస్తుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు రైతులకు విద్యుత్తును ఉచితంగా ఇస్తున్నారు, కొంతమందిని ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి
వ్యవసాయ కన్నాలు ఎక్కడ ఉంటాయంటే, సో మద్దతు ధర అని చెప్పి కొనుక్కోకపోవడం ఇలాంటి కన్నాలు అవి కొన్ని ఉంటాయి. ఆ లూప్ హోల్స్ని పరిగణలోకి తీసుకొని చట్టాలు చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారనమాట. ప్రజెంట్ చాలా దారుణంగా ఉంది పరిస్థితి అక్కడ. అయితే అంటే ప్రతి రాష్ట్రంలో ఉందనుకోండి, దాని వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో ఢిల్లీలో కనబడుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం, ఎందుకు ఆ వ్యతిరేకత వచ్చింది, ఏంది కారణం ఏంటనేది చూద్దాం. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులు 60% పైగా వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. అలాంటి సాంప్రదాయిక వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికి సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ సంస్కరణలను తీసుకొచ్చింది. ఇది అర్థమైంది కదా. రైతుల పంటకు కొద్దో గొప్ప ఉపయోగపడుతున్న ప్రభుత్వ మార్కెట్లను దివాలా తీయించి ప్రైవేటు మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వాల ద్వారా తెరిచింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఎడిటోర్లు చూసే వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన టైం ఇది. సో లాస్ అవ్వకండి అని చెప్పను. ఎందుకంటే రైతు లేకపోతే ఈరోజు నేనైనా సరే, లేదా ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే చూడడానికి ఉండలేము. ఎందుకంటే ఆహారం అనేది తక్కువ అవుతుంది అనుకుంటున్నారు. కొన్ని కోట్ల మిలియన్ టన్నుల రోజుకి ప్రపంచవ్యాప్తంగా ఆహార గొలుసు రన్ అవుతుంది. అందులో ప్రధాన హెడ్ ఎవరైనా హెడ్ ఉన్నాడంటే దీనికి అది రైతన్నే. సో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే మట్టుగా ఎడిటోర్లు మస్ట్ అండ్ షుడ్గా వినాల్సిందే. ఒకవేళ ఎవరికైనా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏ చట్టాలు తీసుకొచ్చిందని చాలామందికి అవగాహన లేదు. నాకు తెలుసు ఆ విషయం. ఎందుకంటే నేను మా ఊళ్ళో ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు, లేదా వాళ్ళ ఉండే ఎన్విరాన్మెంట్ నేను గమనించిన తర్వాత వీటిపై అవగాహన లేదని తెలిసింది. అదేంటో ఒకసారి చూద్దాం. అయితే ఈ కొత్త చట్టం వల్ల ప్రైవేట్ మార్కెట్లకు కేంద్ర ప్రభుత్వం ద్వారాలు తెరిచింది. దీనివల్ల మద్దతు ధర రద్దు అవుద్ది. మద్దతు అంటే కనీస ప్రైజ్ అనమాట. కార్పొరేట్ సంస్థలు రైతులతో భూ ఒప్పందాలు చేసుకునేటట్లు తెచ్చిన చట్టం వల్ల రైతులు భూములు కార్పొరేట్లు కాజేస్తాయి. నిత్యావసర వస్తువుల చట్ట సవరణ రైతులు, వ్యవసాయ కార్మికులకే కాదు మొత్తం భారత ప్రజలకే తీవ్ర ప్రమాదం తెస్తుంది. వ్యవసాయ రంగం రాష్ట్ర ప్రభుత్వాల జాబితాలో అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాల హక్కులన్నింటినీ కాలరాస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. అయితే వీటిపై వ్యతిరేకంగా పోరాడుతున్న పంజాబ్ రైతాంగం ఎడల కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటుంది. ఇప్పటికే పంటలను కొనడానికి అంబానీ, రిలయన్స్, టాటా బిర్లా, అదానీ, ఐటీసీ, బేయర్ వంటి పెద్ద గత్త సంస్థలు వచ్చాయి. రైతుల దగ్గర తక్కువ ధరకు కొని ఎక్కువ ధరలకు వినియోగదారులకు అమ్మి లాభాలు సంపాదిస్తున్నారు. ఒకనాడు మన దేశం నుండి ఆహార ధాన్యాలు ఎగుమతులు అవుతుండేవి. కానీ నేడు ప్రభుత్వం 2.5 లక్షల కోట్ల వంట నూనెలు, చక్కెర, పప్పు ధాన్యాలు, మొక్కజొన్న దిగుమతి చేసుకుంటున్నాయి. ఇంకా దిగుమతులు పెంచుకోవాలని WTO ద్వారా ధనిక దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. ప్రభుత్వం అందుకు తలొగ్గింది. ధనిక దేశాల కంపెనీలకు భారతదేశాన్ని మార్కెట్గా మార్చుతున్నారు. నిత్యావసర సరుకుల చట్టం నుంచి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు మినహాయించింది. ఆహార ధాన్యాల ధరలు 50% పైగా పెరిగినప్పుడు, పండ్లు, కూరగాయలు, ఊలు, ఉద్యాన పంటలు, వాణిజ్య పంటలు ధరలు 100% పైగా పెరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం కలుగజేసుకుంటుందని పేర్కొంది. ఈ నిబంధన కూడా ఎగుమతి దిగుమతి వ్యాపారులకు ఆహార అనుబంధ పరిశ్రమలకు రిలయన్స్, వాల్మార్ట్ వంటి హోల్సేల్ సంస్థలు మినహాయింపించింది. వీరంతా ఎంత సరుకైనా కొని నిల్వ చేసుకొని ఎంతకైనా అమ్ముకోవచ్చు. ఆ చట్టం ద్వారా బ్లాక్ మార్కెట్ చట్టబద్ధం అయింది. కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఆహార భద్రత తిలోదాఖాలు ఇచ్చింది. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఏవైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు పూర్తిగా రైతులు పండించే పంటను ఆధీనంలోకి తీసుకొని అంటే ఎలా జరుగుతుంది అంటే, దీని ద్వారా పంటకి ఎంత రేటు, దీనికి ఇంకా పెంచేది మార్కెట్ వాల్యూతో మిమ్మల్ని టాలీ చేయమనేది ఒకటైతే, ఇంకోటి వచ్చేసి ఏంటంటే పర్టికులర్ రైతు దగ్గర కావచ్చు ఎవరి దగ్గరైనా సరే వాళ్ళు మాట్లాడేసుకుంటారు. ఇంతని మాట్లాడేసుకొని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. దానికి ఒకవేళ తర్వాత రేటు పెరిగినా తగ్గినా వాళ్ళకి ఎలాంటి లాభం ఉండదు. కానీ ఏవేవైతే కంపెనీలు కొనుక్కున్నాయో ఆ కంపెనీలకు మాత్రం ఆ మార్కెటింగ్ వాల్యూ బట్టి వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకుంటారు. కాబట్టి అమాంతం పెంచుకొని తగ్గించుకునే అవకాశం ఉంది. తగ్గించేది ఉండదు, పెంచుకుంటారు. ఆ పెంచుకున్నప్పుడు ఆ సంబంధిత రైతుకి ఎలాంటి లాభం కూడా రాదు. సో అంతా కూడా ఇంకా మొత్తం ఈ ప్రైవేట్ కంపెనీల్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం. ఈ చట్టం ప్రకారం రైతులు తమ పంటలను రాష్ట్రాలు దాటి ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎవరికైనా అమ్ముకోవచ్చు. వాస్తవానికి స్వేచ్ఛ వచ్చింది, రైతుకు కాదు, బహుళజాతి కంపెనీలకు, ఎగుమతి దిగుమతి వ్యాపారులకు. అది ఎందుకంటే మన రైతులు ఎవరండి, ఇక్కడి నుండి వేరే దేశానికి ఎవరైనా ట్రాన్స్ఫర్ చేస్తారు, కష్టం. బడా హోల్సేల్ కంపెనీలకు మాత్రమే. వారంతా ₹1 కూడా పన్ను చెల్లించకుండా కోట్ల రూపాయల సరుకుని కొని లాభాలు వచ్చే ప్రాంతాలకి, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో
పత్తి రేటు తక్కువగా ఉందనుకోండి, పత్తి కాదు పోనీ మిరపకాయల రేటు తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఈ వ్యవసాయ ఉత్పత్తులు వాణిజ్య చట్టం ఏం చేస్తుందంటే, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొనుక్కున్నా తక్కువ రేటుకి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకోండి, ఇక్కడ 100 రూపాయలు ఉంది, నేను 100 రూపాయలు కొనుక్కున్నా, దీన్ని ఇలా పట్టుకొని వెళ్ళి తెలంగాణలో దీని వాల్యూ 200 రూపాయలు, నాకు ట్రాన్స్పోర్ట్కి అయ్యే ఖర్చు 20 రూపాయలు అనుకోండి, అంటే నాకు లాభం 80 రూపాయలు. అది అర్థమైందా? సో ఏదో ఇప్పుడు కంపెనీ వాడికి ఏదో ఒక 30%, 40% వాడికి లాభం ఉండాలి, కానీ ఇక్కడ దగ్గరగా 80% లాభం వస్తుంది. అయితే వారంతా ₹1 కూడా పన్ను చెల్లించకుండా మళ్ళీ ఎలాంటి ట్యాక్స్ కట్టవసరం లేదు వీటికి. అది అయితే రాష్ట్ర ప్రభుత్వ వారికి ఇకపై ఏ మార్కెట్ చట్టాలు కూడా వర్తించవు, రాష్ట్ర ప్రభుత్వాల అజమాయిషి ఉండదు. ఇప్పటివరకు రైతుల ప్రయోజనాల కొరకు పనిచేస్తున్న వ్యవసాయ మార్కెట్లు వాటి చట్టాలు కోరుకోకుండా పోతాయి. ఇప్పటివరకు రైతులు పంటలు కొనుగోలు చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు నిర్వీర్యం అయిపోతాయి. అయితే రైతు సాధికారత పంటల ధరల సేవల చట్టం, ఇది ఒక చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం రైతు వ్యక్తిగతంగా కానీ గ్రూపుగా కానీ తనకిష్టమైన కంపెనీతో అగ్రిమెంట్లు చేసుకోవచ్చు. అగ్రిమెంట్ ప్రకారం దున్ని ట్రాక్టర్ నుండి కోత కోసే హార్వెస్టర్ వరకు యంత్రాలు, విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారకాలు అన్నీ కంపెనీలు అంగీకరించినవే ఉపయోగించాలి. వాటన్నింటిలోనూ వారికి వాటాలు ఉంటాయి, వారికి లాభాలు వస్తాయి. అగ్రిమెంట్లో రాసుకున్న ప్రకారం రైతులు పండించిన పంటలను సకాలంలో నాణ్యత ప్రమాణాలతో, ఆహార భద్రతా ప్రమాణాలతో అంగీకరించిన గ్రేడర్లలో సరఫరా చేయాలి. ఏ లోపం జరిగినా వారికి ఇచ్చే రేటు తగ్గించవచ్చు. అగ్రిమెంట్లోనే పంటకు చెల్లించే ధర నిర్ణయిస్తారు. ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధరలతో సంబంధం లేదు. స్వామినాథన్ కమిషన్ సూచనలతో సంబంధం లేదు. ఒకసారి అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మార్కెట్లో ధరలు పెరిగిన ధరలు రైతుకు రావు. చెప్పాను కదా ఇందాక, వాటిలో పెరిగినా తగ్గినా ఇంకా ఆ రైతుతో సంబంధం లేదు. సో ధరలు రావు. గ్రేడ్లు ప్రమాణాల పేరుతో ధరలు తగ్గించడానికి చట్టం వీలు కల్పిస్తుంది. అంటే నీకు ఇగో ఈ పంట మీద ఎంత గ్రేడ్ ఉంది, దీనికి ఇప్పుడు ఇదే ఉంది, దీనికి అదే ఉంది, ఇదే ఉంది సోది చెప్పి 100 రూపాయల నుండి అమ్ముడుపోవాల్సిన రైతు దగ్గర పంట కేవలం 70 రూపాయలకి 80 రూపాయలకి కొనేసుకుంటారనమాట, రైతుల్ని మౌలి చేసి. ఇది ఈ యొక్క రైతు సాధికారత పంటల ధరల సేవల చట్టం. అది ధరలు అనేవి ఎవరు నిర్ణయిస్తారు? కార్పొరేటర్ వ్యక్తులు ఇండైరెక్ట్గా. వివాదాలు పరిష్కారాలు, రైతులకు, కంపెనీలకు, వ్యాపారులకు వివాదం వస్తే కోర్టుకు వెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? ఈ చట్టాల ద్వారా ఆర్డీఓకు అప్పీల్ చేసుకోవాలి. రైతు లాయర్ని పెట్టుకోవడానికి వీల్లేదు. అక్కడ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ని అప్పీల్ చేసుకోవచ్చు. చట్టం ప్రకారం 10,000 నుండి 10 లక్షల వరకు పెనాల్టీ చేయొచ్చు. ప్రభుత్వాన్ని శాసించగల కార్పొరేట్ కంపెనీలు ఏమైనా చేయగలవు. కంపెనీల యాజమాన్యులు అయితే ఎగ్గొట్టి విదేశాలు పారిపోగలరు. రైతు ఎక్కడికి వెళ్ళగలడు? రైతు తన భూమిని వదిలి ఎటుపోలేడు. ఆత్మహత్యలు సైతం తన భూముల్లోనే చేసుకోవాల్సి వస్తుంది. అది పరిస్థితి. అర్థమైంది కదా మీకు? గత అనుభవాలు, గాయాలు. కార్పొరేట్ వ్యవసాయం కొత్తది కాదు. సుబాబల్, చెరుకు, పామాయిల్, విత్తనాలు, బంగాళదుంపలు ఇప్పటికే కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నాయి. సుబాబుల్ కర్రను 4,300కు కొనాలని ప్రభుత్వం, ఐటీసీ కంపెనీ, రైతులకు మధ్య త్రైపాక్షిక ఒప్పందం ఉన్నప్పటికీ టన్ను 2,000కు మించి కొనడం లేదు. రైతు చెరుకు తోలిన 15 రోజుల్లో పైకం ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ దేశంలో 30,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి ఇంకా చెరుకుల మీద. కుప్పంలో ఇజ్రాయెల్ కంపెనీ నిర్వహించిన వ్యవసాయ భూములు పనికి రాకుండా చేసి వెళ్ళిపోగా భూములు సాగులోకి రావడానికి దశాబ్ద కాలం పట్టింది. విత్తనాలు పండించే రైతులు కంపెనీలతో పడుతున్న ఇబ్బందులు ఏటా చూస్తూనే ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కిలో పెసలు ధర 72, రిలయన్స్ రిటైల్లో 170లకు, మినుములు కిలో ధర 60 కాగా మినపగుళ్ళు 200 అమ్ముతున్నారనమాట. చెప్పాను కదా, మన దగ్గర కొనేది 60, వాళ్ళు అమ్ముకునేది 200. వీడికి లాభం ఎంత? 140. పోనాడు అవి ఇవి ఖర్చులు ఒక 40 రూపాయలు పోయినా ఇంక వీడికి 100 రూపాయలు మిగులుతుంది. పండించే రైతు కన్నా కార్పొరేట్ సంస్థలు ఎన్నో రెట్లు లాభాలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ ప్రధానమంత్రి మొదలు కేంద్ర వ్యవసాయ మంత్రి తదితర నాయకులందరూ ఈ చట్టాల వల్ల రైతులకు స్వాతంత్రం వచ్చిందని, రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని మోసపూరిత ప్రచారం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, ఒక విషయం చెప్తాను చూడండి. అయితే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే, వీళ్ళ వే ఎలా ఉందంటే, ఇంకా మీకు స్వతంత్రం వచ్చింది, మాతో సంబంధం ఉండదు, మీరు ఎంతైనా డీల్ చేసుకొని మీరు అమ్ముకొచ్చని చెప్తుంది. కానీ చట్టంలో కార్పొరేట్ వ్యక్తులకు వీళ్ళు కల్పించిన వెసులుబాటు ఏంది? వాళ్ళు నోరెత్తకుండా చేసింది. ఎవరు నోరెత్తకుండా? రైతులు. అది ఆ చట్టం చేసిన పని. అర్థమైందా? అయితే 2020 విద్యుత్ సవరణ చట్టం.
ఇప్పుడు మనం విద్యుత్ గురించి. కేంద్ర ప్రభుత్వంపై చట్టాలకు తోడు విద్యుత్ సవరణ చట్టం చేసింది. దీని ప్రకారం విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలన్నీ ప్రైవేటు వారికి చౌకగా అప్పగించడానికి, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తిదారులైన రిలయన్స్, అదాని వంటి కంపెనీలకు లాభాలు వచ్చే విధంగా విద్యుత్ ఛార్జీలు నిర్ణయించాలని చెప్పింది. 20% మించి సబ్సిడీ ఇవ్వరాదని నిర్ణయించింది. వ్యవసాయానికి వినియోగించే మోటార్లు అన్నిటికీ స్మార్ట్ మీటర్లు బిగించాలని, రీడింగ్ ప్రకారం ఏ నెలకు నెల ముందుగానే బిల్లులు చెల్లించే పద్ధతి పెట్టాలని, ఉచిత విద్యుత్ స్థానంలో నగదు బదిలీ పథకం పెట్టుకోవాలని సూచించింది. ఈ నిర్ణయాన్ని 11 రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయి. ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి, రైతు సంఘాలు వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికీ వరకు మద్దతు ఇస్తున్న సంఘాలు సైతం పోరాటంలోకి వస్తున్నాయి. నేడు 500 రైతు సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. కానీ మన ఏపీ తెలంగాణలో ఏంది మనకు సంబంధం ఏమైనా ఉందా అన్నట్టు చూస్తున్నారు. అది ప్రజా పంపిణీ వ్యవస్థకే పెను ప్రమాదం. ఇక ఈ చట్టంతో అడ్డు అదుపు లేకుండా ధరలు మండిపోతాయి. రైతుల నుండి ధాన్యాన్ని సేకరించి ఎత్తివేయాలని సూచనలు అమలుకు ప్రయత్నిస్తున్నారు. గోదాముల్లో 10 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి. నిల్వ సౌకర్యం సరిగా లేక 5 నుండి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలు పనికి రాకుండా పోతున్నాయి. వీటిని పారబోస్తున్నారు. ఇంకోవైపు కోట్లాది మంది అర్ధాకలితో మండిపోతున్నారు. చాలామంది ఆకలి చావులకు పాలవుతున్నారు. FCI మూతపడి ఒకసారి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ ఆగిపోతే ప్రభుత్వం దగ్గర నిల్వలు ఉండవు. ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ షాపులు ఉండవు. పేదలకు రేషన్ సరుకులు దొరకవు. కాబట్టి ఇది కేవలం రైతుల సమస్య అనుకుంటే పొరపాటే. ఇది రైతులు, వ్యవసాయ కార్మికులు, వినియోగదారుల సమస్యే. దేశ ఆహార భద్రత సమస్య, మొత్తం దేశ ప్రజానీకానికి చెందిన సమస్య. ఇందులో విషయాల్ని ప్రజలకి వివరించి ఈ చారిత్రక రైతు పోరాటానికి మద్దతు కోరబెట్టడం నేడు ముందున్న కర్తవ్యం. సింపుల్గా చెప్తా, వీళ్ళు కానీ నిరసనలు కంటిన్యూ చేశారంటే ఒక్కసారి చూడండి, వీళ్ళు ఇంక వరి పండించరు, ఒకవేళ పండించినా బయటకు అమ్మరు, వీళ్ళు తినడానికి మాత్రం పండించుకుంటారు. సో విత్తనాలు కూడా వీళ్ళే తయారు చేసుకుంటారు. రైతుల నుండే విత్తనాలు వెళ్తాయి. విత్తనాలు వీళ్ళే తయారు చేసుకుంటారు, వీళ్ళే పంట వేసుకుంటారు, వీళ్ళే తింటారు, వీళ్ళే బతికే సిచ్యువేషన్ కానీ మనం తీసుకొచ్చాం అనుకోండి. ఎందుకంటే వాడికి తిండికి డోకా ఉండదు. ఇంకా వాడికి డబ్బులు ఎలా వస్తాయంటే చూడండి, వాడికి డబ్బులు ఎలా వస్తాయంటే మీరు వ్యవసాయ పరంగా చూడకండి. ఇప్పుడు వాళ్ళ కొడుకులు కావచ్చు, వాళ్ళ మనవలు కావచ్చు, ఎవరైనా సరే ఏదో ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. వాళ్ళని వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. లేదా ఇప్పుడు వ్యవసాయం చేస్తూ చాలా సైడ్ బిజినెస్ చేస్తూ చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళకేం డోకా ఉండదు, వాళ్ళు పండించుకొని తింటారు. మరి దేశ ప్రజలందరి పరిస్థితి ఏంది? రైతులు అలా తింటే, వాళ్ళు స్వార్థంగా తింటే దేశ ప్రజలందరి పరిస్థితి ఏందండి? ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ ఎలాగానే ఇలా స్ట్రైకులు కొనసాగించి మేము ఇంకెవ్వరికి ఏం అమ్మం, మేము మాకు తగ్గట్టుగానే చట్టాలు ఉంటేనే మేము అమ్ముతామని పైకెక్కి కూర్చుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇంకా అన్నీ మూసుకొని రైతులు చెప్పింది చేయాల్సిందే. అయితే నరేంద్ర మోదీ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లే. ఎందుకు అలా చేస్తుంది? ఎందుకు వెనకబోతు అంటే ఇప్పుడు ఒకప్పుడు ప్రజల్లో అవేర్నెస్ లేక ఏ చట్టాలు తెచ్చినా ఆ చట్టాలను మూసుకొని అనుసరించేవారు ప్రతి ఒక్కరూ, ఏ రంగంలో చట్టమైనా. బట్ ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి ఏ చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఈ టైంలో మనం ప్రజలను మోసం చేయాలనేది గవర్నమెంట్ మానుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన ఇవి నూతన వ్యవసాయ చట్టాలు, ఒక చట్టాల గురించి చెప్పాను. ఒకటి రైతు సాధికారిత పంటల చట్టం, వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్య చట్టం, నిత్యావసరాల చట్టం, ఇలా 3 చట్టాలు చెప్పాను. అండ్ అంతేకాకుండా 2020 విద్యుత్ సవరణ చట్టం గురించి చెప్పాను. ఇదిగా ఈ టోటల్ ఎడిటోర్లు అండ్ ఈరోజు పేపర్ అనాలిసిస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.